మీరు చెప్పినట్లే పాయసంలో విషం కలిపాను. పని పూర్తయినట్లేనా? సమస్య లేదు, అది కాలకోట విషం. శభాష్, రేపు పొద్దున్నే వాళ్ళందరినీ పూడ్చిపెట్టే. జాగ్రత్త, నేను వెళ్తున్నా. గుడ్. ఈ కథకి అసలు సూత్రధారి నువ్వన్నమాట. నా అనుమానమే నిజమైంది. చెప్పు, ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? నీ వెనకుండి ఇవన్నీ చేయిస్తుంది ఎవరు? మౌనంగా ఉంటే వదిలేస్తాను అనుకోకు. నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. ఎవడరా చేయించేది? చెప్తా బాబు. ఒక విధంగా ఈ పరిస్థితి ఎదురవటం నా అదృష్టం. ఆశ్చర్యపోతున్నావు కదూ. నా పేరు రామారావు, నేను సైంటిస్ట్ని. 15 సంవత్సరాల క్రితం పరిశోధన కోసం ఈ ఫారెస్ట్కి వచ్చాను. అమూల్యమైన గుప్త నిధుల్ని, అద్భుతమైన ఔషధ సంపదని, అరుదైన జంతుజాలాన్ని కనిపెట్టి ఈ దేశ సౌభాగ్యానికి ఉపయోగపడేలా చేద్దామని ఆశతో వచ్చాను. కానీ అప్పటికే ఇక్కడ నిధుల కోసం ఎదుగుతున్న వీరభద్రం నన్ను ట్రాప్ చేశాడు. తను చెప్పినట్లు చేయకపోతే సిటీలో ఉన్న నా కూతుర్ని, మా అన్నయ్యను చిత్రహింసలు పెట్టి చంపేస్తానని బెదిరించాడు. వాళ్ళ మీద మమకారంతో ఆ దుర్మార్గుడు చెప్పిందల్లా చేస్తూ ఇలా ఇలా జీవోత్సవంలా బతుకుతున్నాను. ఇన్నాళ్ళు ఇక్కడ జరిగిన దారుణాలన్నిటికీ కారణం ఆ వీరభద్రమే. ఇప్పుడు మీ వాళ్ళను చంపింది కూడా వాడే. ఏనాటికైనా ఆ దుర్మార్గుడి ఆట కట్టించే మొనగాడు వస్తాడని, అప్పుడే నా కోరిక నెరవేరుతుందని ఇన్నాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నా. ఇప్పటికీ నా ప్రార్థన ఫలించింది. నాన్న. అవును నాన్న, నేను నీ కూతుర్ని, శిరీషని. అవును శిరీష, శిరీష, అమ్మా శిరీష. నెత్తి మీద క్యాపు, చేతిలో మ్యాప్ పట్టుకుని అడివంతా తిప్పుతుందిరా. నిధి కనిపెట్టిద్దంటావా? నువ్వు అర్థం చేసుకోవడం లేదురా. అది నన్ను అర్థం చేసుకోవట్లేదురా. ఏయ్ ఆగండ్రా.